అది ప్రపంచంలోనే ఉన్న కట్టుదిట్టమైన జైలు. అక్కడి నుండి తప్పించుకోవడం అంటే ప్రాణాలు వదులుకున్నట్లే. ఎందుకంటే ఆ జైలు సముద్రం మధ్యలో ఉంటుంది. ఒకవేళ జైలు నుంచి తప్పించుకొని సముద్ర తీరానికి చేరారు అంటే అక్కడ కోస్టల్ గార్డులు పట్టుకుంటారు. అలా తప్పించుకొని కొంతమంది చనిపోయారు కూడా. కానీ అలాంటి జైలు నుంచి ముగ్గురు ఖైదీలు మాత్రం సబ్బులు, ఇనుప చెవులు ఇలాంటి వాటిని ఉపయోగించి చాలా తేలిగ్గా తప్పించుకున్నారు. వాళ్ళు తప్పించుకున్న తర్వాత ఎక్కడికి వెళ్ళారు, ఏమయ్యారు అనేదే అతిపెద్ద మిస్టరీగా మిగిలిపోయింది. అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో పక్కన ఉన్న సముద్రంలో ఒక ఐలాండ్ ఉంది. 1775లో దాన్ని అమెరికాకు చెందిన లెఫ్టినెంట్ జువాన్ మాన్యువల్ డి అయాలా కనుక్కున్నారు. తర్వాత దానికి ఇస్లా డిలాస్ అల్కా ట్రేజాస్ అని పేరు పెట్టారు. అది తర్వాతి కాలంలో అల్కాట్రాజ్గా మారింది. 1849లో ఆ ఐలాండ్ అమెరికా ప్రభుత్వం ఆధీనంలోకి వచ్చింది. ఆ తర్వాత ఆ ఐలాండ్లో కొన్ని బిల్డింగ్లను కట్టారు. తర్వాత 1861లో జైలును కూడా కట్టారు. అందులో అంతర్యుద్ధంలో పట్టుబడిన ఖైదీలను ఉంచేవారు. 1934లో ఇది ప్రపంచంలోనే అత్యంత సేఫెస్ట్ జైలుగా గుర్తింపు పొందింది. 1930 నుంచి అక్కడికి వెళ్లేందుకు సాధారణ ప్రజలకు అనుమతి ఇవ్వలేదు. సముద్రం మధ్యలో ఆ ఐలాండ్, గదులకు పెద్ద పెద్ద కడ్డీలు, జైలు చుట్టూ సెక్యూరిటీ గార్డ్స్ ఉండే టవర్స్, ప్రతిరోజు 12 సార్లు సెక్యూరిటీ ఖైదీలను చెక్ చేసేవారు. ఇలాంటి పరిస్థితుల్లో అక్కడి నుంచి తప్పించుకోవడం చాలా కష్టం. 1934 నుంచి 1964 వరకు, అంటే జైలు మూసివేసే వరకు 14 సార్లు ఖైదీలు తప్పించుకునే ప్రయత్నం చేశారు. అందులో అన్నీ ఫెయిల్ అయ్యాయి. 36 మందిని పట్టుకున్నారు. కానీ ముగ్గురు మాత్రం అక్కడి నుండి తప్పించుకున్నారు. ఆ ముగ్గురి గురించే ఇప్పుడు చెప్తాను. ఫ్రాంక్ మోరిస్ అనే అతను బ్యాంకు దోపిడీలు, మరికొన్ని నేరాలు చేసి చాలాసార్లు జైలుకు వెళ్ళాడు. కొన్నిసార్లు తప్పించుకున్నాడు కూడా. అలాంటి వాడిని 1960లో ఈ జైలులో ఉంచారు. ఆ తర్వాతి సంవత్సరం జాన్ యాంగ్లిన్, అతని తమ్ముడు క్లార్సన్ కూడా ఖైదీలుగా వచ్చారు. ఈ ముగ్గురికి బాగా పరిచయం ఏర్పడింది. ముగ్గురు తప్పించుకోవాలని డిసైడ్ అయ్యారు. ఇలాంటి పనుల్లో బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న మోరిస్ దీనికి ప్లాన్ గీశాడు. వాళ్లకు ఎలాన్ వెస్ట్ అనే ఇంకో ఖైదీ సహాయం చేశాడు. జూన్ 11, 1962 సెక్యూరిటీ గార్డులు వచ్చి ఖైదీల బెడ్లను చెక్ చేశారు. అందరూ ఉన్నారు. ఉదయం మళ్ళీ ఇంకో సెక్యూరిటీ గార్డ్ వచ్చి ఖైదీలను చెక్ చేశాడు. అయితే సెక్యూరిటీ గార్డ్ మోరిస్ను పిలిచాడు, కానీ అతను పలకలేదు. దాంతో గార్డ్ అతని తలను చిన్నగా నెట్టాడు. దీంతో అది కింద పడిపోయింది. సెక్యూరిటీ గార్డ్ తర్వాత గమనిస్తే అది డమ్మీ హెడ్ అని తెలిసింది. ఆ తర్వాత అన్ని రూమ్లను చెక్ చేశారు. మోరిస్తో పాటు జాన్ యాంగ్లిన్, క్లార్సన్ కూడా కనిపించలేదు. వాళ్ళ ప్లేస్లలో డమ్మీ తలలు ఉన్నాయి. సెక్యూరిటీ గార్డులు ఆ డమ్మీ తలలను చూసి వాళ్ళు ఉన్నారేమోనని అనుకున్నారు. వాళ్ళు సబ్బులతో డమ్మీ తలలను తయారు చేశారు. ఆ జైల్లో వాళ్ళు ఫర్నిచర్ తయారు చేసేవారు. వాటికి వేయడానికి రంగులు తీసుకొచ్చేవారు. వాటిలో కొంత దాచుకొని తలలకు వేశారు. సెలూన్లో కత్తిరించిన జుట్టును ఆ తలలకు అంటించారు. బెడ్పై దుప్పటి కప్పి చివర ఆ తలలను తగిలించారు. రాత్రి వాటిని చూసిన సెక్యూరిటీ గార్డులు మోసపోయారు. వాళ్ళు తప్పించుకున్నారని తెలిసి వాళ్ళను వెతకడం మొదలుపెట్టారు. తప్పించుకోవడానికి 7 నెలల ముందే వాళ్ళు ప్లాన్ చేశారు. వాళ్ళలో ఒకరికి జైల్లో పాత రంపపు బ్లేడ్లు దొరికాయి. మరొకరికి పాత వ్యాక్యూమ్ క్లీనర్, ఇనుప చువ్వలు దొరికాయి. అందులోని మోటార్తో ఒక డ్రిల్ మిషన్ తయారు చేశారు. ఆ మిషన్ రంపం, ఇనుప చువ్వలు, ఫోర్క్, స్పూన్లను ఉపయోగించి బాత్రూంలో ఉన్న వెంటిలేటర్ను పెద్దదిగా చేశారు. ప్రతిరోజు జైల్లో మ్యూజిక్ సెషన్ జరిగేది. ఆ టైంలో ఖైదీలు పాటలు పాడేవాళ్ళు. సౌండ్ పెద్దగా ఉండేది. ఆ టైంలో వీళ్ళు సౌండ్ చేసినా వేరే వాళ్ళకు పెద్దగా వినిపించేది కాదు. అదే టైంలో వీళ్ళు కన్నాలు వేసేవారు. జైల్లో అమెరికా ఆర్మీ ఆఫీసర్ల కోసం యూనిఫామ్లను కుట్టేవాళ్ళు. వాళ్ళు అక్కడ మిగిలిపోయిన రబ్బర్లు, అలాగే 50 రెయిన్ కోట్లను దొంగలించారు. వాటితో లైఫ్ జాకెట్లను తయారు చేసుకున్నారు. తప్పించుకునేటప్పుడు వాటిని వెంట తీసుకోలేరు. అక్కడ నుండి తప్పించుకొని ఒక ఐలాండ్కు వెళ్ళారు. అక్కడ నుండి పడవ సహాయంతో తప్పించుకున్నారు. బ్యూరో ఆఫ్ ప్రిజన్ చెప్పిన దాని ప్రకారం వాళ్ళు సక్సెస్ఫుల్గా తప్పించుకున్నారు. ఒడ్డుకు కూడా చేరుకున్నారు. కానీ అక్కడి నుండి ఎక్కడికి వెళ్ళారు అని మాత్రం తెలియలేదు. FBI లాంటి ఇన్వెస్టిగేషన్ సంస్థ ఎంక్వైరీ చేసినా కూడా లాభం లేదు. దాంతో వాళ్ళు సముద్రంలో మునిగి చనిపోయి ఉంటారు అని గవర్నమెంట్ ప్రకటించింది. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత శాన్ ఫ్రాన్సిస్కో పోలీస్ స్టేషన్కు ఒక లెటర్ వచ్చింది. అందులో మేము చనిపోలేదు, సేఫ్గా ఉన్నాము అని ఉంది. అది రాసింది జాన్ యాంగ్లిన్. ఆ తప్పించుకున్న వారిలో ఒకడు. కంగారు పడి పోలీసులు ఎంక్వైరీ చేశారు.
ఆ హ్యాండ్ రైటింగ్ యాంగ్లిందే అని తెలిసింది. దీంతో వాళ్ళను మళ్ళీ వాంటెడ్ క్రిమినల్స్ లిస్టులో చేర్చారు.